హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపించడానికి వెళ్తా ఉన్నాను. ఆ ప్లేస్ అయితే చాలా బాగుండేది ఫ్రెండ్స్. అయితే హిస్టారిక్ ప్లేస్ అది. చాలా మంది తెలిసి ఉండిద్ది, కొంతమంది తెలియకపోవచ్చు. నేనైతే ఈరోజు దాని గురించి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరైతే ఈ వీడియోని ఫాలో అవ్వండి. మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు కూడా తెలిసేలా చేస్తాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మనం చూడవలసిన ప్లేస్ అయితే. మనం ఇప్పుడైతే మరి మీకు చెప్తానన్న ప్లేస్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం పైకి వెళ్ళి చూద్దాం మరి ఏముందో. ఒకప్పుడైతే దీనికి సెక్యూరిటీ కూడా ఉండేవాళ్ళంట, ఇప్పుడైతే తీసేశారు. మరి దానికి కారణం ఏంటో మనకు తెలియదు. మనం పైకి వెళ్ళి అయితే మరి అందాలను అయితే చూద్దాం, ఎలా ఉందో కోట అనేది ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి చాలా పెద్దగా ఎత్తుగా అయితే కట్టారు. మరి అక్కడికైతే వెళ్దాం, పైన ఏముందో చూద్దాం. ఎట్లు మరి ఎంత బాగా కట్టారో. ఇవైతే ఇటుకలు కూడా చాలా బాగా ఉన్నాయి, పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. మరి ఇటు చూసినట్లయితే దీనికి ఆనుకుని కూడా ఒక పెద్ద కాలువ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, అసలు వ్యూ అయితే చాలా బాగుంది చూడటానికి. మీరు కూడా అసలు ఇక్కడికైతే రాని ఫ్రెండ్స్, మరి చూద్దాం. నువ్వు ఎక్కడైతే ఫ్రెండ్స్ ఇదిగో ఇట్లా అయితే బండ్ల మీద చెక్కేసి, విగ్రహాలాగా చెక్కేసి దీని చుట్టూరు అయితే పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు వాటిని తీసుకెళ్లి అక్కడ భద్రపరిచారు. మరి మనకైతే తెలియదు. ఇదైతే నేను అనుకున్నా చూస్తున్నా కదా ఫ్రెండ్స్. మరి ఇవన్నీ అయితే రాజులు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రూమ్స్ గా అంటే ఉండటానికి ఉపయోగించుకునే వాళ్ళు. ఇప్పుడైతే మరి చాలా వరకు పడిపోయాయి. కానీ చూద్దాం ఇంకా ఎలా ఉందో, పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మరి కొండ ఉంది, ఎలా ఉందో చూద్దాం. మరి దీని మీదకి ఎక్కడానికైతే మెట్లు అయితే లేవు ఫ్రెండ్స్. మరి మనమే సాహసం చేసి కొండ ఎక్కినట్టు ఎక్కాలి. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి ఫ్రెండ్స్. చాలా హైట్ గా అయితే కట్టారు చుట్టూరుగా. చూసారుగా ఫ్రెండ్స్, దీని మీద చూసారుగా ఫ్రెండ్స్ మరి ఎంత హైట్ గా ఉందో. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి చుట్టూరు. చూడండి ఫ్రెండ్స్, మరి ఒకప్పుడు రాజులైతే వాళ్ళు సంపాదించిన ధనం కానీ ఏదన్నా రాజ్యం నుంచి తీసుకున్న ధనం కానీ ఇక్కడైతే దీంట్లో అయితే దాచుకునేవాడు ఫ్రెండ్స్. కాదు ఇప్పుడు ఇంకా కాలం పెరిగే కొద్దీ అంతా వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఇక్కడైతే మొత్తం బూడిపోయింది ఫ్రెండ్స్. మరి ఇంతకుముందు దానికోసమే వాడేవాళ్ళంట దీన్ని. ఇక్కడైతే రాజులు బంగారం దాచిపెట్టారని చెప్పేసి చాలా మంది ఇక్కడికి వచ్చి ఆ బంగారం కోసం తవ్వటంగా అలాంటివి చేసేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత దీన్ని గవర్నమెంట్ అయితే తీసుకొని సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడైతే మరి ఆ సెక్యూరిటీ కూడా లేదు. దీని అయితే పూర్తిగా క్లోజ్ చేసేసింది గవర్నమెంట్. ఇప్పుడైతే ఇక్కడికి ఎవరు రావట్లేదు. ఎవరో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఫోటోలు తీయడం అలా జరిగేది. అయితే మనం అక్కడ కూడా వెళ్దాం ఫ్రెండ్స్. మరి అక్కడ కూడా పైన ఏముందో చూద్దాం, మీకు కూడా చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఇదైతే ప్లేస్. ఇక్కడ ఇంత ముందు అయితే రాజులు ఇక్కడ నుంచి రహస్య ద్వారాలాగా వాడుకునే వాళ్ళు. ఇటు నుంచి బయట నుంచి ఇక్కడికి రావడానికి ఈజీగా ఉండడానికి ఇలా రహస్య ద్వారాలు ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్ రాజు గారు. మరి ఇదే రకరకాల రాజులు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని దాన్ని ఏమంటారు ఆస్థానం సభ కోసం ఇక్కడైతే వచ్చి కూర్చొని వాళ్ళ
ఏమైనా కండిషన్లు ఏమైనా ఉంటే అలా చెప్పుకోవడానికి ఈ ప్లేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడైతే అది కూడా మనం చూద్దాం దగ్గరికి వెళ్ళి. మీరైతే ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఇందుకో రకరకాల ప్లేస్లు అయితే ఉన్నాయి. ఇదిగో అటు సైడ్ కానీ ముందు కానీ ఇక్కడ కానీ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోడానికి చాలా పక్కాగా ప్లాన్ అయితే చేసి అమర్చారు ఫ్రెండ్స్. మరి వాటిని మనం కూడా మీకు చూపిస్తాను, రండి నాతో పాటు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇటు ఏ విధంగా ఉందో అటు సైడ్ కూడా ఆ విధంగానే ఉంది, ఈ ముందు సైడ్ కూడా ఆ విధంగానే ఉంది ఫ్రెండ్స్. మీరు చూసారా ఫ్రెండ్స్, మరి బ్రిక్స్ అయితే మీరు చూసారా ఎంత ఎడల్పుగా అయితే ఉందో, చాలా పెద్దగా అయితే ఏర్పాటు చేశారు. పూర్వంలో ఇటుకరాలు కూడా ఇలాగే తయారు చేసేవాళ్ళు. మీరే చూడండి, చాలా ఆశ్చర్యంగా అయితే ఉంది, చాలా పెద్దగా అయితే ఏర్పాటు చేశారు. హౌ మెనీ కేజెస్? అరౌండ్ ఒక 15 to 17 kgs ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రాయి అయితే చాలా బరువు అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇదైతే చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్. మరి రాజులు అయితే అప్పట్లో ఇలా ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఈ కట్టడాలు చూస్తుంటే మనకి ఆశ్చర్యం వేస్తూ ఉండిద్ది, కానీ ఒకసారైనా వచ్చి చూడాలి ఫ్రెండ్స్ మీరు. ఇదైతే దీనికి రావాలంటే తిప్పరాంతకం నుంచి అరౌండ్ ఒక 8 to 7 కిలోమీటర్లు ఉండిద్ది. ఇది వెల్లంపల్లి నుంచి చందవరం వెళ్ళే దారిలో అయితే మీకైతే ఈ కొండ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరైతే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి కానీ రీల్స్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు.